గన్నవరం కూడా సూపర్ 6 ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రకటిస్తే. వాటిలో మొట్టమొదటిది 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ నిరుద్యోగ యువత గన్నవరం నియోజకవర్గంలో ఇప్పించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటడని చెప్పా. దాదాపు జాబ్ మేళాల ద్వారా హెచ్సిఎల్ కంపెనీని కూడా తీసుకొచ్చి 2,000 మందికి ఉద్యోగం ఇప్పించాం. ఇక్కడ అశోక్ లేలాండ్ వారు 600 మందికి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకో 1,200 ఉద్యోగాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి. రైట్ నౌ దే హైడ్ 600 people. In future they are going to hire another 1,200 people. Based on that they are going to extend the company here and we are going to get lot of opportunities here. And in the same manner అశోక్ లేలాండ్ తో పాటు నట్లు బోర్డులు ఇలా తయారు చేసే సబ్సిడరీ సంస్థలు వేరే కంపెనీలు దాదాపు ఒక 60-70 రాబోతున్నాయి. పారిశ్రామిక కారిడార్లు అంటారు. ఏమాత్రం సందేహం లేదు. ఈ 15,000 ఉద్యోగాలని నేను చెప్తే మొన్న అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ సీఎం గారు 2047 విజన్ డాక్యుమెంట్ లో మల్లవల్లి నుంచి 30,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. దాదాపు నేను ఇచ్చిన 15,000లో 6,000 నుంచి 7,000 ఉద్యోగాలు వచ్చాయి. హెచ్సిఎల్ రానంటే మన బతివులాడి మన జాబ్ మేళాకు పిలిచా విజయవాడ ప్రసాదం బోర్డులో పెట్టిందానికి. అలాగే ఇది ఒకటోది నెరవేరింది. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అశోక్ లేలాండ్ తెరిపిస్తే మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పింది.